పరివారం తరపున మా యొక్క నమస్కారము. ఇప్పుడు మనము ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకున్నాము. మరి మన గురువు అయినటువంటి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ రోజు తన యొక్క ఈ సహస్రారంను ఓపెన్ చేయడం ద్వారా మరి మన మానవాళి అందరికీ కూడా ఈ సహజ యోగ ధ్యానంను పరిచయం చేయడం జరిగింది. ఏం జరిగింది? మనము ఆత్మ సాక్షాత్కారం తెలుసుకొని మరి ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నాము. ఆత్మ సాక్షాత్కారం ఏంటిది? ఒక్కసారి మనం మననం చేసుకుంటే మన లోపల ఉన్నటువంటి కుండలిని జాగృత పరచడం జరిగింది. అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని జాగృతం చేయడం ద్వారా మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ చక్రాల గుండా అది పయనిస్తూ చివరి చక్రమైనటువంటి సహస్రార గుండా మన బయటకు రావడం వలన బయట ఉన్నటువంటి ఆ దైవిక శక్తితోటి కలియడం వలన మనకి మరి ధ్యానం జరిగింది. ధ్యానం అంటే ఏమి జరిగింది? నిర్విచారిత స్థితి వచ్చింది. అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉన్నటువంటి స్థితి రావడం వలన మన కుండల్ని అనేటువంటిది పైకి రావడం వలన మనకేంటంటే ఇవి చేతుల లోపల మనం మొదటి రోజు చూసాం కదా, రెండు చేతుల లోపల మళ్ళీ సహస్రారం మీద మనకు చల్లగా గాని వేడిగా గాని ఒక అనుభూతి అనేటువంటిది మనం పొందాము. ఇవేంటివి? ఇవన్నీ కూడా వైబ్రేషన్స్ లేదా చైతన్య తరంగాలు. మరి మనం ఎన్నడూ తెలుసుకున్నటువంటి ఇటువంటి చైతన్య తరంగం యొక్క అనుభూతిని కొద్దిసేపు చేయడం ద్వారా మనం పొందాము. మరి క్రమక్రమంగా సాధన చేయడం ద్వారా మన యొక్క అన్ని చక్రాల మీద మరి మన యొక్క చేతి మీద మన యొక్క అన్ని చేతి వేళ్ళ మీద కూడా అంటే పరుగు వేళ్ళ మీద కూడా మన సహస్రారం మీద కూడా చక్కగా ఈ యొక్క చైతన్య తరంగంల అనుభూతిని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి తర్వాత రోజు చూసినట్లయితే ఏంటంటే మన యొక్క ఈ సటిల్ సిస్టమ్ యొక్క నాడుల మీద ధ్యానం చేయడం జరిగింది. అంటే గతంలోకి వెళ్లకుండా ఫ్యూచర్ లోకి అంటే భవిష్యత్తులోనికి వెళ్లకుండా మధ్య మార్గంగా ఈ సుషుమ్నా మార్గంలో అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి మీదనే మన యొక్క చిత్తంని ఎలా కేంద్రీకరించాలి, ఎలా ఉండాలి అనేటువంటిది ధ్యానం చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మరి ధ్యానం చెయ్యాలి అంటే మరి మన శారీరకంగాను మానసికంగాను మనసు మనకి సహకరించాలి. అంటే ఏంటంటే దానికి ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పద్ధతి ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స. అంటే దాన్ని చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను లేదంటే అధిక వేడిని బయటకు పంపివ్వడం ద్వారా మన లోపల ఉన్నటువంటి అలసత్వాన్ని టైర్డ్నెస్ కంప్లీట్ గా తొలగించుకోవచ్చును. తద్వారా ధ్యానం నాకు ఉపక్రమించవచ్చును. అలాంటి స్థితిలో మనం ధ్యానం నాకు కూర్చున్నట్లయితే చక్కటి ఒక బాడీకి మన యొక్క శరీరానికి ఒక సున్నితత్వం అనేటువంటిది రావడం వల్ల ఈ యొక్క చైతన్యం మనం ఏదైతే మాట్లాడుతున్నామో చైతన్య తరంగంలో యొక్క అనుభూతిని రెండు చేతులలోనూ మన యొక్క సహస్రారం విధను చక్కగా తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఈ ఫుడ్ సోకింగ్ అనేటువంటిది అంత అత్యుత్తమమైనది. నాకు తెలిసి మరి మీరు ఇప్పటి వరకు స్టార్ట్ చేస్తుంటారు ఫుడ్ సోకింగ్. ఒకవేళ స్టార్ట్ చేయకున్నా కూడా ఇప్పటి నుంచి మీరు చెయ్యడం అనేటువంటిది స్టార్ట్ చేయండి. తద్వారా మీరు మెడిటేషన్ కూర్చోవాలి చెయ్యాలి అనేటువంటిది మీ లోపల అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఆ యొక్క డిజైర్ ఉండటం వలననే కదా మీరు ఉదయము ఇక్కడ వచ్చి కూర్చొని మీరు ధ్యానం చేయగలుగుతున్నారు, మరి సహజ యోగా గురించి తెలుసుకొనగలుగుతున్నారు. తర్వాత ఏంటంటే మన యొక్క సటిల్ సిస్టమ్ లో ఉన్నటువంటి చక్రాలు ఒక్కొక్క చక్రం అయినటువంటి మొట్టమొదటి రోజు మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాము. మన యొక్క వెన్నెముక చివరి భాగంలో మూలాధార చక్రం ఉంటుంది. అధిష్టాన దేవత వచ్చేసి శ్రీ గణేశ. మరి శ్రీ గణేశ పర్మిషన్ ఇస్తేనే మనకి కుండల్ని అనేటువంటిది రైజ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, సహస్రారం మీదకి రావడం. కాబట్టి మన లోపల ఉన్నటువంటి గణేశుని మేల్కొల్పుకొని చక్కగా స్థిరపరచుకున్నట్లయితే మన యొక్క మూలాధార చక్రం అనేటువంటిది గట్టిగా స్థిరపడుతుంది. మూలాధార చక్రం వచ్చేసి అనుకున్నాం కదా మణికట్టు, ఎడమ మణికట్టు కుడి మణికట్టు ప్రదేశంలో ఉంటది. సో ఏంటంటే తర్వాత వచ్చేసి మనకి స్వాధిష్టాన చక్రము. స్వాధిష్టాన చక్రము బ్రొటన వేలు, కుడి బ్రొటన వేలు ఎడమ బ్రొటన వేలు సూచిస్తుంది. మధ్య మార్గంగా మధ్య స్వాధిష్టాన చక్రం అని చెప్పేసి మనం అంటున్నాము. మరి స్వాధిష్టానం చక్రము యొక్క ప్రత్యేకత ఏంటి అంటే క్రియేటివిటీ. మన లోపల ఉన్నటువంటి సృజనాత్మక ఏదైతే ఉందో అది అలవోకగా బయటికి వచ్చేస్తుంది ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రము చక్కటి క్లెన్జింగ్
క్లెన్జింగ్ శుద్ధి జరగడం ద్వారా ఇది మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. మన యొక్క ఎడమ స్వాదిష్టాన చక్రం చూసుకున్నట్లయితే నిర్మల విద్య ఏదైతే ట్రూ నాలెడ్జ్ ఉంటుందో అదే మన దగ్గరికి వస్తుంది. సో రైట్ స్వాదిష్టాన చక్రం చూసినట్లయితే మన యొక్క చిత్తము లేదా అటెన్షన్ ఎక్కడ ఉంది, అది ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి దాన్ని మనకి ఈ రైట్ స్వాదిష్టాన చక్రము తెలుపుతుంది. మనం నిన్న ఇంకొకటి కూడా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మన శరీరంలో వేడి అధికం అవుతుందో మరి ఆ రైట్ స్వాదిష్టాన చక్రం దగ్గర తెలుస్తుంది. దాని ద్వారా ఇంకా వేడి ఎక్కువైనట్లయితే మన యొక్క లివర్ కి ఆ వేడి చేరడం వల్ల మన లోపల అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రూట్ కాజ్ మూల కారణము అదే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఇదివరకు సహజ యోగకు బిఫోర్ మనకు తెలియదు ఇవన్నీ ఏంటివో, మరి సహజ యోగ ధ్యానము చేయడం ద్వారా ఈ వేడి ఏంటిది, ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది అర్థం అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే అప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ఉప్పు నీటి చికిత్స చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆ వేడిని అలవోకగా తొలగించుకొనవచ్చును. ఇంకొక ఉత్తమమైనటువంటి ప్రక్రియ ఏంటంటే మనం ఈ సహజ యోగ ధ్యానంలో మొత్తం పంచభూతంలోనే వాడుకుంటాము. మీ అందరికీ తెలుసు పంచభూతములు అన్ని తెలుసు కదా, గాలి, నీరు, ఆకాశము, అగ్నితత్వము అన్ని ఉన్నాయి కదా, వీటినే మనం వాడుకుంటాము. అయితే ఏంటంటే మనకి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఎడమ పార్శ్వంకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినట్లయితే లైట్ లేదా క్యాండిల్ ని యూజ్ చేసుకుంటా ఉంటాము. మరి రైట్ కి అంటే కుడి పార్శ్వము లేదా కుడి ఛానల్ పింగళ నాడికి ఎప్పుడైనా ఇబ్బందులు సంభవించినట్లయితే మనం ఏంటంటే ఇక్కడ ఐస్ ప్యాక్ ని యూజ్ చేసుకుంటాము. డీప్ ఫ్రీజ్ లో ఉన్నటువంటి ఆ ఐస్ ప్యాక్ లేదా మన ఇంట్లో ఐస్ ఉంటుంది కదా, ఆ ఐస్ చిన్న క్లాత్ లో వేసి పట్టుకొని మన యొక్క లివర్ అంటే రైట్ హార్ట్, ప్రతి చక్రం కూడా 3 భాగములుగా ఉంటుందని తెలుసుకున్నాం కదా. సో రైట్ హార్ట్ యొక్క కింద మనము 5 నుండి 10 నిమిషాలు పెట్టుకున్నట్లయితే ఆ లివర్ యొక్క, ఇప్పుడు పిక్చర్ లో మీకు కనబడుతుంది కదా లివర్ ఏంటో, సో ఆ లివర్ యొక్క హీట్ ను, వేడిని మనము తొలగించుకోవడం ద్వారా బ్యాలెన్స్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క లివర్ హీట్ అలాగే అధికమైనట్లయితే మన లోపల అన్ని ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంటాయి. కోపం స్టార్ట్ అవుతుంది, మనము చిరాకు స్టార్ట్ అవుతుంది, చేసేటువంటి పని మీద ఏకాగ్రత అనేటువంటిది పోతుంది. కాబట్టి మనకి ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు ఏంటంటే ఐస్ ప్యాక్ చేసుకోవడము లేదా కూర్చొని ఫుడ్ సోక్ చేసుకోవడం ద్వారా మన లోపల ఉన్నటువంటి హీట్ ను, యాంగర్ అన్నింటినీ కూడా దూరం చేయడం ద్వారా ఒక చక్కటి సమతుల్య స్థితికి మనము ప్రస్తుత పరిస్థితిని ఎంజాయ్ చేసేటువంటి స్థితికి చేరుకుంటాము. నిన్న రామ్మోహన్ రావు గారు చెప్పారు మీకు ఒక స్పీచ్ యొక్క సారాంశం చెప్తూ, ఒక ఆలోచన వేరొక ఆలోచన అని చెప్పేసి మనకి రావడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఓకే, ఒక ఆలోచన వచ్చింది, అది పోయింది అంటే మనకి ఆలోచన లేదు. నిర్విచారిత అంటే మనకి ధ్యానం జరిగింది. చూడండి, మళ్ళీ ఇంకొక ఆలోచన, ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఇది ఒక ఆలోచన, ఇది ఇంకొక ఆలోచన అనుకోండి. మీరు ఇప్పుడు కొత్తలో ఉన్నారు, స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడే వస్తుంది మీకు ఇమ్మీడియట్ గా. ఇక్కడే రావడం వలన ఏమవుతుందంటే ఆ ధ్యానం ఎంతసేపు మీకు 1 నిమిషమో 2 నిమిషాలు ఉంటది అంతే. తర్వాత ఆలోచన వచ్చేస్తుంది, మీ ఆలోచన లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే థాట్లెస్ అవేర్నెస్ అనేటువంటిది రావటం లేదు. అంటే ఆలోచనలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆలోచన లోపలికి వెళ్లకుండా ధ్యానం మీదనే కేంద్రీకరించినట్లయితే ఈ రెండవ ఆలోచన అనేటువంటిది ఎప్పుడైతే దూరం పెరుగుతుందో, ఈ 2 ఆలోచనలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను మనము విలంబ అంటున్నాము. అంటే ఆ 1 నిమిషం నుంచి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక 10 నిమిషాల వరకు వచ్చినట్లయితే మీకు అప్పుడు మీ లోపల ఉన్నటువంటి కుండలిని అనేటువంటిది, ఆ జాగృతి అయినటువంటి కుండలిని వర్క్ చేయడం స్టార్ట్ చేయడం వలన ఆ చైతన్య తరంగం యొక్క అనుభూతిని మీరు పొందుతారు. మామూలుగా ఏంటంటే కూర్చుంటారు, 10 నిమిషాలు అయ్యింది, అరే నా ధ్యానం అయిపోయింది అని చెప్పేసి బయటకు వస్తారు. అంటే మీరు నిర్విచారిత సాధించారా లేదా మీకు తెలియదు. సో కాబట్టి ఆలోచనలు రాకుండా ఉండాలి, ఆ ఆలోచన లోపలికి మనం వెళ్లకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆ విలంబాన్ని ఇలాగ పెంచుకుంటూ పోయినట్లయితే 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలాగ ఎప్పుడైతే ఇట్లా పెంచుకుంటూ, ఎంత పెంచుకోగలితే అంత పెంచుకుంటూ పోయినట్లయితే అప్పుడు అసలైనటువంటి నిర్విచారిత రావడం వలన మన కుండలిని అనేటువంటిది పని చేయడం వలన ఆయా చక్రములు ఇప్పుడు ఏవైతే మాట్లాడుకుంటున్నామో మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, వీటి యొక్క క్లెన్జింగ్
క్లెన్జింగ్ అనేటువంటిది చక్కగా మనకి జరుగుతుంది. సో తర్వాత ఇవాళ ఏంటంటే మనం నాభి చక్రం గురించి మనం తెలుసుకుందాము. మరి నాభి చక్రం వచ్చేసి మధ్య వేలును మధ్య వేలు ఉంటుంది కదండి. సో మధ్య వేలును నాభి చక్రం అని చెప్పేసి మనము నాభి చక్రం యొక్క వేలు యొక్క చివర నాభి చక్రం కేంద్రీకృతమై ఉంటుంది. అంటే ఈ యొక్క నాభి చక్రం మీద ధ్యానం చేసినప్పుడు ఆ ప్రాంతంలో మనము అనుభూతిని తెలుసుకోవచ్చు. సో ఏంటంటే ఒక్కసారి నాభి చక్రం యొక్క నాభి చక్రం పేరులోనే ఉంది కదా, మన యొక్క ఉదర భాగంలో మనం బెల్లి పాయింట్ అంటాం కదా, ఉదరం యొక్క మధ్య భాగంలో వెన్నెముక భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది. పొట్ట అంటే పెద్ద పేగు చిన్న పేగు ఇవి ఉన్నాయి కదా ఇక్కడ. సో వాటికి సంధానమై ఉంటుంది. మనం ఈ నాభి చక్రం యొక్క గుణములను చూసినట్లయితే ఏంటంటే సంతృప్తి అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అంటే మరి సంతృప్తికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కి ఏం డిఫరెన్స్ అంటే మనము పనులన్నీ చేస్తూ ఉంటాము. అయితే మనకు ఇష్టం ఉన్నటువంటి పని ఏదైతే చేసామో అప్పుడు మనం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ని పొందుతాము. మన యొక్క అంటే చెయ్యాలి, మనం చేయాల్సినటువంటి పనులు ఎలాగో చెయ్యాలి కదా, చేసుకుంటూ వెళ్తాము కదా అని చెప్పేసి చేస్తాం చూడండి, అప్పుడు సంతృప్తి అనేది రాదు. మామూలుగా మనం చేసుకుంటూ వెళ్తాము, ఏదో మెటీరియలిస్టిక్ గా ఇంకా చెయ్యాలి తప్పదు కదా అన్నట్టుగా. అలా కాకుండా మీకు ఏదైతే ఇష్టం అవుతుందో, మీ మనసు ఏదైతే చెప్తుందో హోల్ హార్టెడ్ గా చేసే పని చిన్నదైనా పెద్దదైనా కూడా హోల్ హార్టెడ్ గా చేసినట్లయితే అలాంటి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి మన లోపల వస్తుంది. మరి సాటిస్ఫాక్షన్ రావడం వలననే మన లోపల పీస్ఫుల్నెస్ అంటాము, ప్రశాంతత. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? శాంతి నెలకొనడం వలన వస్తుంది. మరి మన లోపల శాంతి నెలకొంటే, ప్రశాంతంగా ఉంటేనే బయట మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి చక్కగా శాంతంగా ఉండొచ్చు, నిమ్మలంగా ఉంటామంటారు కదా, అలా ఉండొచ్చు. మనం మన ఫ్యామిలీలో అలా ఉంటేనే మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో అందరితోటి కూడా చాలా చక్కగా ప్రశాంత వదనంతో మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నాభి చక్రం యొక్క ధర్మాలు. ఏంటంటే హుందాతనం అంటాం, హుందాగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కదా, ధర్మము. మరి మనకున్నటువంటి ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. స్టూడెంట్ అయినట్లయితే అతని యొక్క చదువు కార్యకలాపాలు అతను నిర్వర్తించాలి. ప్రతి ఒక్కరి ధర్మాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా అందరికి. ఆయా ధర్మాలను మనము సక్రమంగా నిర్వర్తించినట్లయితే ఆ చక్రము ఆటోమేటిక్ గా మనకి క్లెన్జింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ నాభి చక్రం యొక్క అధిష్టాన దేవతలు లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణులు ఎంతటి సుప్రసిద్ధులో మీ అందరికీ కూడా పరిచితమే కదా, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఏంటంటే దీంట్లో మళ్ళీ నాభి చక్రంలో కూడా మనకి రెండు భాగాలుగా ఉంటాయి. ఎడమ వైపున గృహలక్ష్మి తత్వం అంటున్నాము, కుడి వైపున రాజ్యలక్ష్మి తత్వం అంటున్నాము. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆడవాళ్ళలో కావచ్చు మగవాళ్ళలో కావచ్చు రెండు ధర్మాలు ఉంటాయి. మరి మగవాళ్ళు అంటే రాజ్యలక్ష్మి తత్వం సంపాదిస్తారు. మరి గృహలక్ష్మి తత్వం అంటే ఏంటి? పిల్లల గురించి చూసుకోవడము, ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ గురించి, మన రిలేటివ్స్ గురించి, ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే గృహలక్ష్మి తత్వం కింద వస్తాయి. మరి ఆడవాళ్ళకి మీకు తెలుసు, ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా అందరూ చక్కగా సంపాదిస్తున్నారు కాబట్టి రాజ్యలక్ష్మి తత్వం వాళ్ళలో ఉంటుంది. గృహలక్ష్మి తత్వం అంటే ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడం, అన్ని మొత్తం కూడా గృహలక్ష్మి తత్వం కింద వస్తాయి. అంటే ఈ రెండు తత్వాలు ఎప్పుడైతే సమతుల్య స్థితిలో ఉంటాయో, ఈ రెండిటిలో ఏది కూడా లేకున్నా కూడా మనకి ఈ నాభి చక్రంలో లోపం సంభవిస్తుంది. చక్కటి సమతుల్యతను మనం తెచ్చుకోవచ్చు. సో నాభి చక్రంని చూసినట్లయితే మన యొక్క లోపం వల్ల ఏమొస్తుందంటే ప్రశాంతత పోతుంది. మన యొక్క అంటే జీర్ణాశయం సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఆ డైజెషన్ కానీ, సో ల్యూకేమియా కానీ, ఈ డయాబెటిక్ కదా, డయాబెటిక్ కి మూల కారణం స్వాదిష్టాన, తర్వాత నాభి చక్రం ద్వారా కూడా జరుగుతుంది. సో ఏంటంటే అసంతృప్తి, మనకు ఇష్టం ఉన్నది చెయ్యలేకపోవడం వలన మన లోపల కలిగేటువంటి ఆ అసంతృప్తి వలననే ఏంటంటే సరిగా మనం ఉండలేకపోతాము, ఎప్పుడు చిరాకుగా ఉండేటువంటి అసహనంగా ఉంటాము. సో అలాంటివన్నిటిని తొలగించుకోవచ్చు. పిసినారితనము, యూజువల్ గా ఏంటంటే మనము ఎప్పుడు తీసుకుందామా, ఎవరు ఏది ఇస్తారో తీసుకుందామా అనే ఉంటుంది. అలా కాకుండా
మనకున్న దాంట్లో కొంచెం ఇచ్చేటువంటి స్వభావం కావచ్చు. డబ్బులే కావాల్సినటువంటి అవసరం లేదు, ఎదుటి వారు సహాయం కోసం అర్థించినప్పుడు చిన్నదైనా పర్లేదండి, ఒక మాట సాయం సరిపోతుంది. మనకున్నటువంటి నాలెడ్జ్ ని పంచితే సరిపోతుంది. నీకు ఏది చేయాలనిపిస్తుంది ఇది అని కాదు, ఆ సమయమునకు ఎవరు సహాయం కోసం వచ్చినట్లయితే నీకు తోచిన సహాయం చెయ్యి, లేదంటే వదిలేసేయి. మనము ఎవరిని ఏమీ అనాల్సినటువంటి అవసరం లేదు. సో పిసినారితనము ఏంటంటే, ఇంకా మన ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అన్ని రకాల సమస్యలు ఉంటాయండి, ఉండవని కాదు. కానీ ఇక్కడ ధ్యానం చేయడం వలన మన యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, మన యొక్క కుటుంబ సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ ఆర్థికం లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, భావోద్వేగ సమస్యలు కావచ్చు, శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ అన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి మన లోపల నెలకొల్తుంది. మన యొక్క మూలాధార చక్రం మన యొక్క చక్కటి సుస్థిరతను మనకి అందజేస్తుంది. మరి ఒక్కొక్కటిగా చక్కగా ఇన్ని లక్షణాలు మనలో మనం ఏమి చెయ్యకుండానే మన లోపల అలవోకగా వచ్చేస్తున్నాయి. ఎలా? ధ్యానము చెయ్యడం వలన, నిర్విచారిత రావటం వలన, మన లోపల జాగరూకమైనటువంటి కుండలిని అనేటువంటిది పని చేయడం వలన ఈ యొక్క స్థిరత్వము మన లోపల వస్తుంది. మరి స్థిరత్వం ఏంటిది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఇవాళ ధ్యానం చేయడం ద్వారా మన యొక్క ఆ యొక్క వేలు మీద, మరి 2 వేళ్ల మీద మనకి వైబ్రేషన్స్ వస్తున్నాయా, సహస్రారం మీద వైబ్రేషన్స్ మనం ఫీల్ అవుతామా లేదా, ఇవాళ మనల్ని మనము టెస్ట్ చేసుకుందాము. ఇవాళటి ధ్యానము మొదలు పెడతాము. జై శ్రీ మాతాజీ. ఈరోజు ఈ సహజ యోగ ధ్యాన సాధనకై విచ్చేసినటువంటి యోగులందరికీ హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. మన 2 అరచేతులు జోడించి హృదయంలో శ్రీ మాతాజీకి నమస్కరించుకుంటూ 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాము. ఈరోజు మనం నాభి చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాము. నాభి చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ లక్ష్మీనారాయణులు. అక్కడే అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఆదిలక్ష్మి, యోగలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అమృతలక్ష్మి, గృహలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఈ అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. నాభి చక్రమునకు అనుసంధానమైన అవయవములు ప్రేగులు, ఉదరము, జీర్ణాశయము, ప్లీహము, కాలేయము, ఇంటెస్టైన్స్, స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, స్ప్లీన్, లివర్. ఈ అవయవములు సక్రమంగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న నాభి చక్రము నుండి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఎడమనాభి చక్రంలో ఆదిష్టాన దేవత శ్రీ గృహలక్ష్మి, కుడినాభి చక్రంలో ఆదిష్టాన దేవత శ్రీ రాజ్యలక్ష్మి. ఎడమనాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు సంతృప్తి, ప్రశాంతత, ధారాళ స్వభావము. కుడినాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు హుందాతనం, కుటుంబ ఆర్థిక సమస్యలను పరమాత్మునికి విడిచిపెట్టగలిగే శక్తి. మధ్యనాభి చక్రంలో మనకి వచ్చే గుణములు పాలన, పోషణ, నీతివంతమైన ధర్మబుద్ధి, సంక్షేమము, సిరి సంపదలు, సత్యాన్వేషణ. మన నాభి చక్రములో సమస్యలు వచ్చుటకు కారణములు మత్తు పానీయములు, ఆల్కహాల్ సేవించుట గాని, చెడు ఆహారపు అలవాట్లు ఉండుట వలన కానీ, ఆహారముపై అమితమైన శ్రద్ధ వలన కానీ, తిండిబోతుగా మారటం వలన కానీ, లేక
ఉపవాసములు చేయటం వలన గాని. నాభి చక్రం యొక్క స్థితిగతులు మనకి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఎడమ నాభి స్థితిగతులు ఎడమ చేతి మిడిల్ ఫింగర్ మీద, కుడి నాభి స్థితిగతులు మన కుడి చేతి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఇప్పుడు మనం నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాం. దానికోసం ముందుగా ధ్యానం చేసుకునేటకు శ్రీ మాతాజీ గారి అనుమతిని తీసుకొని మనలో గతం నుంచి వస్తున్న ఆలోచనలను భూతత్వం ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకొని బంధన వేసుకుందాము. ఇప్పుడు మన రెండు అరచేతులు భూమి పైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా మీలోనికి విలీనం చేసి ఈనాటి ధ్యానము చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాము. ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకుని రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనం చేసి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్ళని, కుడి అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు రైట్ హ్యాండ్ని ఒడిలో ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మ ప్రేమ శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను ఆకాశతత్వంలోనికి విలీనం చేయండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుండి వర్తమానములోకి, ప్రస్తుతంలోకి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు మన రెండు అరచేతులు ఒడిలో ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తి అయిన పరమాత్మని శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్తమానంలోనికి స్థిరపరచండి తల్లి. కాసేపు ధ్యానంలో ఉందాం. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్ళని, ఎడమ అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని ఎడమ నాభి చక్రము పైన ఉంచి ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా ఎడమ నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. అమ్మా, మాకు దయచేసి సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళ స్వభావమును ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి మన ఎడమ నాభి మీద, లెఫ్ట్ సైడ్ ఆఫ్ నావల్ పై చిత్తాన్ని ఉంచి కాసేపు ధ్యానంలో నిర్విచార స్థితిలో ఉందాం.
ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి నాభి చక్రం మీద ఉంచి కుడి అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, దయచేసి మా కుడి నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలను, దోషాలను తొలగించి మాకు హుందాతనమును కలుగజేయండి తల్లి. మా కుటుంబ ఆర్థిక సమస్యలను తొలగించేవారు మీరే తల్లి అని చెప్పి కాసేపు చిత్తాన్ని కుడినాభి మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేద్దాం. ఇప్పుడు మన కుడి చేతిని బొడ్డు మీద అంటే మధ్యనాభి చక్రం మీద ఉంచి ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా మధ్యనాభి చక్రమును శుద్ధి చేసి మాలో ధర్మ నిబద్ధతను పెంపొందించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి అని మన చిత్తాన్ని మధ్యనాభి చక్రం మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని నాభి చక్రము నుండి హృదయ చక్రము ద్వారా, విశుద్ధి చక్రము ద్వారా ఆజ్ఞా చక్రములోనికి తీసుకువెళ్ళి కుడి అరచేతిని ఆజ్ఞా చక్రము మీద ఉంచి వినమ్రతతో కాస్త తలని ఉంచి, అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా.
దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమిస్తామో అప్పుడే పరమాత్ముని క్షమకి అర్హత పాత్రమవుతాము. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి. నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా. దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. కాసేపు నిర్విచార స్థితిలో ధ్యానంలో ఉందాం. ఇప్పుడు చిత్తాన్ని సహస్రారం పైకి తీసుకువెళ్ళి, అమ్మా, మా ఆత్మ సాక్షాత్కారమును దృఢపరచండి తల్లి అని అడిగి నిర్విచార స్థితిలో ఉంటూ కాసేపు ధ్యానంలో ఉందాము. మాడుపైన, నుదిటిపైన, వెన్నుపూస పైన, అరచేతులలో, వేళ్ళ కొన మొలలలో, అరికాలలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదములు తెలియజేసుకుందాము. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా సచ్చిదానంద యోగాన్ని మనకి ప్రసాదించినందులకు హృదయపూర్వక వందనములతో, శతసహస్ర కోటి వందనములతో నమస్కరించుకుంటూ ధన్యవాదములు తెలియజేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన వేసుకుందాం. అమ్మా, మా కొసిగిన ఈ ధ్యానాన్ని మీ పాదవ పద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానంలో తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే దయార్థ హృదయంతో మమ్మల్ని క్షమించండి తల్లి. జై శ్రీ మాతాజీ. So in Sahaja Yoga, an artist who is struggling today may become a great artist tomorrow. But still I would say these are temptations. You'll become a great artist, you start earning more money, this, that. But that's not the one you have to really be satisfied with. You will never be satisfied with that. So you move to the third center, which we call as the Nabhi Chakra. This center is, on one side, is made of water, another side with fire. Around it are our 10 valencies, which we can call as our innate religion within ourselves. Now this Nabhi itself, or we can call the solar plexus, or we can say the navel chakra, gives us, as soon as the Kundalini rises, she awakens this, and the light, when it spreads, you become religious. I don't have to tell you anything. You just become. I don't have to say that you don't take drugs. You just don't take it. Overnight, I have seen people have given up drugs. Overnight, alcoholism. Overnight, everything. And they enjoy their virtues. That's the best part of it. Some people think, oh, then what is the fun? What is this that you take something in the pub and next day you have hangover? Here you take something and next day you are much better off. It never comes down. It never gives you a reaction. It's not artificial. It's not intoxicating. It is from your nerves. It's bubbling out. So this is the center which is very important in us, because most of us have a problem with this center. And here we have a capacity by this center that we enjoy our generosity. Now, all matter, whatever it is, we are materialistic, it's a good idea to be materialistic. But the matter is, the aesthetics of matters are special way you can express that love. For example, somebody likes a particular thing, you go all the way to get it and give that small thing, very small thing,
to the person, and the joy, not out of the money that you have spent, but the feelings you have expressed of knowing what that person would love. And this kind of a depth develops within you such lovable, beautiful society you enter into. And you don't need anything because everybody is looking after your needs. Now I have told them I love flowers because I don't take anything else. So you must see whenever I come, my house is so filled with flowers that my husband was saying, let us go live in the garden and let the flowers be here. So you see, the joy of giving comes from this center. And whatever you eat, whatever you have to eat, whatever is good for you, you eat. You don't have to bother as to what to eat, what not to eat. You just eat whatever is good for you, benevolent for you. You become so wise. And also you please others. You don't displease others by saying, this is bad food, I want that. I want goes away. What do you want? So like you would say, a candle which is not enlightened is waiting to be enlightened, is asking for the light. I want light. But once it is enlightened, it gives light to others automatically. Supposed to be. In the same way, you also start giving your light, your love, your joy to others. Automatically. I don't have to tell you. Nobody has to go through any 10 commandments anymore. Those days are gone. Now automatically you become like that. Very beautiful people. The glow on the face of Sahaja. The face itself is radiant. Many people drop out their 10 years to 20 years in their age. And they are so enthusiastic. Never get tired. Especially in England. నిన్నటిదాకా ఎక్కడికి వచ్చాము? స్వాదిష్టాన చక్రం నుంచి ఏడవ రోజున ఈరోజు లక్ష్మీ తత్వం ఉన్న చోటికి నాభి చక్రంలోకి వచ్చాం. అంటే సగం రోజులు అయిపోయి సగం రోజులకి దేహంలో కూడా సగభాగానికి వచ్చాం. ఇప్పుడు అంటే ప్రతి చక్రానికి ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది. ఐసోలేషన్ గా ఏది నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. నిన్న నేర్చుకున్నది ఈ రోజుకి సమన్వయం అవుతుంది, ఇంటిగ్రిటీ అవుతుంది, కలిసి ఉంటుంది. నిన్నేమి నేర్చుకున్నాం మనం? బుద్ధి ధాత్రిని గురించి, బుద్ధి చిత్త సంతులనం గురించి, అటెన్షన్ గురించి తెలుసుకున్నాం, నిర్మల విద్యను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ చిత్త సమన్వయం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే నాభిలోకి వచ్చి పుష్టి సమన్వితలోకి వస్తున్నాం. తినదంతా అరిగిపోవాలి, అరిగిపోయిందంతా కండరాల్లోకి రావాలి, శక్తి, పుష్టి, ఎనర్జీ రావాలి. ఒక పేదవాడిని తీసుకొచ్చి నువ్వు ధ్యానం చేయరా నాయన అంటే వాడు చేయలేడు. ముందు మనకి పుష్టి కావాలి, తినదంతా అరిగిపోవాలి, నత్రజని కావాలి, లక్ష్మీతత్వం కావాలి, రమారమణుల యొక్క శక్తి కావాలి, నారాయణ యొక్క శక్తి కావాలి. అదంతా ఇక్కడ ఇప్పుడు లభిస్తుంది అన్నమాట. శ్రీమాతాజీ గారు ఏం చెబుతున్నారు మనకి? తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి నాభి చక్రాన్ని నుంచే వస్తుంది. అందుకని ఇది స్వాహ చక్రం. కంబస్టన్ జరుగుతుంది, గ్లూకోజ్ తయారవుతుంది. మనం అన్నం తిన్నాము, అన్నాన్ని నుంచి రక్తంలోకి సరిపడేటువంటి పదార్థాన్ని తయారు చేయాలి. ఆ మిగిలిన దాన్ని బయటికి తోసేయాలి. ఆ శక్తి అంతా ఈ శరీరానికి ఉష్ణ సమగ్రత తీసుకురావాలి. స్వాదిష్టానంలో ఆ సరిపోయినంత వేడి అక్కడ వచ్చినప్పుడు ఆ వేడి సహాయంతో ఏం చేస్తుందంటే నాభి చక్రంలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని నత్రజనిగా మారుస్తుంది. అందువల్ల ఈ చక్రము పుష్టి చక్రము, పుష్టి సమగ్రత ఇస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం.
తర్వాత ఏం తెలుసుకోవాలంటే మనం వచ్చిన రివ్యూ తీసుకుంటున్నాం, తర్వాత స్పీచ్లోకి వచ్చేద్దాం. ఈ పుష్టి సమీకృతం అయిన తర్వాత చిత్త వృద్ధి, పుష్టి వృద్ధి రెండు వచ్చిన తర్వాత జలమంటూ రెండు చేతుల్లోనూ సమానమైనటువంటి రీతిలో మనకి చల్లని తరంగాలు వస్తాయి. ఆకలిగా ఉండి ఆ రోజున ఉపాసం ఉండి మనం ధ్యానం చేయలేము. అదే శ్రీమాతాజీ గారు అంటారు, ఉపాసనా కరో అన్న దాన్ని ఉపాసనా కరో అన్నారట. అందువల్ల అలాంటి పని చేయకూడదు. పుష్టి అనేది, సత్వగుణం అనేది, లక్ష్మీతత్వం అనేది తినదంతా అరిగిపోయేది. ఆ రమాదేవి, లక్ష్మీదేవి ఆ యొక్క తత్వం అంతా మనకు కావాలి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అప్పుడే మన యొక్క సొసైటీ యొక్క ధర్మము, మన గృహస్థ ధర్మము రెండిటికి ఇంటిగ్రిటీ అవుతుంది. మన దగ్గరే సరిగ్గా లేనప్పుడు ఈ సొసైటీకి మనం ఏం చేస్తాం? మంచి యొక్క గృహస్థ ధర్మం అంతా. తర్వాత సీకింగ్ అనేది వస్తుంది. దేవుడు ఎక్కడ, నేను ఎక్కడ, ఈ దేహం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఈ పర్వతాలు ఏంటి, నదులు ఏంటి, అదంతా రేపు నేర్చుకుందాం. అది గురుతత్వంలోకి వస్తుంది. సత్యాన్వేషణ, ధర్మాన్వేషణ అదంతా రేపు వస్తుంది ఆ స్వాహ చక్రములు. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పినటువంటి అమృత తుల్యమైనటువంటి సారాంశాన్ని తెలుసుకున్నాం. ఏమంటున్నారంటే పూజ్య శ్రీమాతాజీ గారు, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక బొమ్మలు గీసేవాడో లేకపోతే ఒక డ్రామా వేసేవాడో పాటలు పాడేవారు, ఈ లలిత కళలన్నీ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రబుల్ చేస్తున్నాడు కదా అని మనం కుండలిని జాగృతి ఇచ్చేసాము. ఇవ్వగానే అతనిలో మంచి ఆ ప్రావీణ్యత వచ్చేసింది, ప్రొఫిషియన్సీ. కానీ ఆ టెంప్టేషన్స్, అసంతృప్తి, ధన వ్యామోహము, ఏదో ఇంకో దాన్ని సీకింగ్ చేసేటువంటి ఆ లక్షణాలు పోతే కుదరదు. అతనిలో ఏం కావాలయా అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది కావాలి. ఈ రోజున ఒక డ్రామా చేసాము, 100 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు, అది 1,00,000 రూపాయల కోసం చూసుకోకూడదు అన్నట్టుగా ఆ ఉదాహరణతో క్రోడీకరిస్తున్నారు శ్రీమాతాజీ గారు. అందువల్లనే ఆ లక్షణం కోసమే మీరు థర్డ్ చక్రంలోకి రావాల్సి ఉంటుంది అని ఆ స్వాగత విషయాన్ని చక్కగా మనకు వివరిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఏమంటున్నారంటే, ఒక వైపు అగ్ని, ఒకవైపు జలము. నిన్న జలతత్వం గురించి నేర్చుకున్నాం, అంతరిక్షమును గురించి నేర్చుకున్నాం, క్రియేషన్ గురించి. ఈ రోజున ఏమంటున్నారంటే స్వాహ చక్రములో జలము ఉంటుంది ఒకవైపున అగ్ని కూడా ఉంటుంది. ఆ సమన్వితమైనటువంటిది ఉంటుంది ఈ చక్రములో అంటున్నారు శ్రీమాతాజీ గారు. అలాగే ధర్మము 10 వేలన్సీలు కూడా ఉంటుంది. అది ఇన్నేటుగా ఉంటుంది అన్నారు, అంతర్గతంగా ఉంటుంది, లోపల ఉంటుంది. మనం తెలుసుకోగలిగినంత సూక్ష్మంగా ఉండదు, అతి సూక్ష్మంగా ఉంటుంది. మనం తెలుసుకోగలిగినంత విశదీకరించి అది ఉండదు. అందువల్ల ఇది సోలార్ ప్లెక్సస్, నావల్ చక్రము అని కూడా వర్ణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఈ కుండలిని ఇక్కడికి రాగానే ఏమవుతుందంట, ప్రకాశవంతుడు అవుతాడంట, ప్రకాశాన్ని ఇస్తుందంట. యూ బికమ్ ఆటోమేటికల్లీ ధర్మాయుక్తం అయిపోతుంది. ఓవర్ నైట్ ధూమపానం వదిలేస్తావు, స్మోకింగ్. అలాగే ఓవర్ నైట్ మద్యపానం వదిలేస్తారు. ఇవన్నీ పోయేదానికి ఏం మిగులుతుంది? ఇక మన దగ్గర సంతోషము, ఆనందం మిగులుతుంది, ఆ జాయ్ మిగులుతుంది అంటున్నారు పూజ్య శ్రీ మాతాజీ గారు. ఇంకొక ఉదాహరణ ఏం చెబుతున్నారంటే, ఈ రోజు తాగాడు, పబ్కి వెళ్ళాడు, ఊగుతూ వచ్చాడు, రెండో రోజున ఇంకా ఊగిపోతాడంట. ఇక్కడ అలా కాదు. ఈ రోజు కుండలిని శక్తి ఇచ్చాము, ఈ స్వాధిష్టానం నాభి నుంచి బయలుదేరింది, మళ్ళా రోజుకి ద్విగుణీకృతమై వస్తాడు, మెరుపుతో వస్తాడు, తేజవంతంగా వస్తాడు. అతని కళ్ళల్లో రాజసం ఉట్టి పడుతుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. యు బికమ్ ఏ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ పర్సన్. ఇంటాక్సికేషన్ అనేది లేదు, అంటే మాదకత్వము అనేది పోయి చక్కని తేజవంతుడు అవుతాడు సాధకుడు అంటున్నారు. తర్వాత ఏం చెబుతున్నారంటే, మీ యొక్క జనరాసిటీ బాగా, ఉదార స్వభావం బాగా పెరిగిపోతుంది అని చెబుతున్నారు. ఇంకొక విషయం ఏం చెబుతున్నారంటే, మాతాజీ గారు చెప్పినవి ఏముంటాయి అంటే, గుత్తులుగా వస్తాయి. ఒక పూల దండను తయారు చేసామనుకోండి పూలతో, ఒక గుత్తి అయిన తర్వాత ఇంకో గుత్తి చక్కగా వివరిస్తూ మానవులకు ఎలా చెప్పాలో అలా చెబుతారు అనమాట. తర్వాత ఏం చెబుతున్నారంటే, ఈ వస్తు వ్యామోహం ఉంటుంది కదా, పదార్థ వ్యామోహం ఉంటుంది కదా, దాని గురించి చెబుతున్నారు. దాని ప్రభావంలోకి మీరు వెళ్ళకూడదు, అది దైవికమైనదిగా ఉండాలి. ఎలా ఉంటుంది దైవికంగా? నా దగ్గర ఒక చిన్న వస్తువు ఉంది,
ఎవరో అది అడిగారు, చూశారు, బాగుంది అన్నారు. నేను వెంటనే ఇచ్చేశాను. అంటే ఇప్పుడు దాకా నేను దాచుకున్నది నాకు ప్రియమైనది ఇంకొకరికి ఇచ్చాను. అంటే నేను ట్రాన్స్ఫర్ చేశాను నా జాయిన్ అంటున్నారు. ఆ ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని అంతా ఆ విధంగా మీరు పంచుకోవాలి ఒకరికొకళ్ళు. నువ్వు ఎంత డబ్బు దాని గురించి ఖర్చు పెట్టావా అనే విషయం రాకూడదట మనసులో. హౌ మచ్ మనీ యూ స్పెంట్, దానికి అది లోతుల్లోకి మీ హృదయాంతరాలలోకి వెళ్ళిపోతుంది. ఇన్ డెప్త్ అంటున్నారు శ్రీ మాతాజీ గారు. అదే లవబుల్ బ్యూటిఫుల్ సొసైటీ ఏర్పడుతుంది. ఈ విధంగా ఇచ్చి పుచ్చుకోవటంలో ఒక మంచి సుందరమైనటువంటి అన్యోన్యమైనటువంటి సమాజం ఏర్పడుతుంది ఈ భూమి మీద అంటున్నారు అందరు శ్రీమాతాజీ గారు. తన ఉదాహరణను కూడా ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, నాకు పువ్వులు అంటే చాలా ఇష్టము, అందుకని మీరు ఎన్నో పూలు తీసుకొస్తారు, నేను తీసుకుంటాను, తీసుకుని ఇంట్లో పెడతాను, ఇల్లంతా నిండిపోతుంది. అప్పుడు మా వారు అంటారు, అంటే సర్ సిపి శ్రీవాస్తవ్ గారు, పద్మ విభూషణ్ గారు ఏమంటారంటే, ఆయన ఇక మనం ఇంట్లో ఉండటం ఎందుకులే, మనం తోటలోకి వెళ్ళి ఉందాము, ఒక గార్డెన్ లో ఉందాము, మనకు పువ్వులే ప్రధానము అని చమత్కరిస్తారట ఆయన. సో ఆ విధంగా ఆ శ్రీమాతాజీ గారు తన ఉదాహరణను కూడా చెప్పారు. తర్వాత విషయం ఏంటంటే, ఈ జాయ్ ఆఫ్ గివింగ్ ని కొనసాగిస్తూ మీరు ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, ఇది ఇలా చేసినట్లు అయితే మీ దేహానికి, మీ ప్రవృత్తికి, మీ మనస్సుకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. ఒక తర్వాత విషయంలోకి దేనికి వస్తున్నారంటే, తినే ఆహార పదార్థం ఎంచుకోవటంలో ఉన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఏ ఆహారం నీకు కావాల్సి వస్తుందో ఆ ఆహారం మీద నీకు కన్నుబడుతుంది, ఉన్నంతలో అది తింటావు, లేని దాని గురించి ప్రాకులాడటం అనేది ఉండదు. అది ఎలాగంటే, ఈ క్యాండిల్ ఉందనుకోండి, ఈ క్యాండిల్ ని నేను వెలిగించగానే ఏమవుతుంది, ఇది ప్రకాశాన్ని విరజిమ్ముతుంది, ప్రకాశాన్ని ఇస్తుంది. సో అలా ఇవ్వటం అనేది ఉంటుంది. ఎవరిని బాధ పెట్టి అవి కావాలి ఈ కావాలని వండించుకుని తినేటువంటి స్వభావం పోయి, వాళ్ళు ఏం పెట్టారో అదే తిని మనం బయటకు వచ్చేస్తామంట. ఇది ఎన్లైటన్మెంట్ యొక్క గొప్ప విషయము. ఆఫ్టర్ లైటింగ్, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ మీరు సాధించింది గొప్ప గుణము అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత విషయంలోకి దేంట్లో వస్తున్నారంటే, ఈ 10 కమాండ్మెంట్స్ అంటే 10 ధర్మ సూత్రాలు ఉన్నాయి, మోసెస్ గారు చెప్పినవి. అవి పుస్తకంలో ఉన్నాయి, మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, PDF ఫారం లో ఉన్నాయి, శివశంకర్ గారు ఇస్తారు. ఆ 10 ధర్మ గుణాలు ఆటోమేటిక్ గా మనలో జాగృతం అయిపోయి ఒక సుందరవంతమైనటువంటి, నీతివంతమైనటువంటి, గ్లోరియస్, కీర్తివంతమైనటువంటి ఒక చక్కని పర్సనాలిటీ మనకు వచ్చేస్తుందంట. అప్పుడు వచ్చేదలికి ఏమవుతుందంటే, మన వయసు డ్రాప్ అయిపోతుందండి. 10 to 20 years. తన పుస్తకంలో కూడా రాశారు శ్రీమాతాజీ గారు. ఆ పుస్తకాన్ని యునైటెడ్ నేషన్స్ సమర్పించారు, యునైటెడ్ ఎర్త్ కూడా సమర్పించారు. అక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అండర్ ఎగ్జామినేషన్ లో ఉంది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. సో ఈ విధంగా మనిషి ఏమవుతాడంటే, సాధకుడు ఏమవుతాడు, ఎంతూజియాస్టిక్ గా, కుతూహలంగా మారతాడంట. నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఒక అరగంటైనా గంటైనా ఇదంతా నేర్చుకున్నది, నేను ఇంకా నేర్చుకుంటాను, ఇంకా తెలుసుకుంటాను ఏంటి అని ఆ కుతూహలతము, ఆ యొక్క కోరిక, ఆ యొక్క పూనిక మనిషిలో పెరిగిపోతుందని చెబుతున్నారు. ఇది చాలా పెద్ద రికార్డింగ్ వీడియో, దీని కొంచెం భాగమే ఈ రోజు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ.